అరగంటకి యాక్సిడెంట్ అవుద్ది. యాక్సార్ రైడింగ్ జాకెట్ తీసుకున్నా. వావ్, ప్రతి పావు గంటకు ఒక స్పోర్ట్స్ కారు లేకపోతే సూపర్ కారు కనబడుతుంది. హలో ఆడియన్స్, మన కొత్త రైడ్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్. రైడ్ నేను రేపు స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ మన హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది, ప్రాపర్ రైడ్. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, అదే నాకు కొత్త హెల్మెట్ యాక్సార్ ఏపెక్స్ గ్లాసీ బ్లాక్. గ్లాసీ బ్లాక్ ఎందుకు తీసుకున్నానంటే డల్ బ్లాక్ కన్నా గ్లాసీ బ్లాక్ బాగుంది. అండ్ ఇప్పుడిక్కడికి నేను నా స్టఫ్ తీసుకోవడానికి వచ్చాను. ఒక చిన్న స్టూడియోలో తయారు చేసుకున్నా, కానీ అది మళ్ళా చెత్తతో ఫిల్ అయిపోయింది. సో గోప్రో యాక్సెసరీస్, నా రైడింగ్ గ్లౌజెస్ అండ్ మై హెల్మెట్. ఈ వెనకాల చిన్నగా దాక్కుని చూసారా, అది మన రైడింగ్ జాకెట్ యాక్సార్ రైడింగ్ జాకెట్ తీసుకున్నా. సో ఇది కూడా అరౌండ్ 4800 పడింది నాకు. అండ్ ఇట్స్ గుడ్, కంఫర్టబుల్. ప్రస్తుతానికి లో బడ్జెట్లో, నాకున్న బడ్జెట్లో ఉన్న యాక్సెసరీస్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. రైడింగ్ బూట్స్ కొంచెం పాడైనాయి, కానీ అవే ఈ రైడ్లో కంప్లీట్గా వాడటం జరుగుద్ది. వాటితో పాటు ఒక నార్మల్ బూట్స్ కూడా పట్టుకెళ్తాను, నార్మల్ షూస్. ఒకవేళ అవి పూర్తిగా పాడైతే మనం యూస్ చేసుకోవడం ఉంటుందని. ఇంకేమున్నాయి, రైడ్ స్టార్ట్ చేయడం ఒకటి మిగిలింది, ఇంకా రేపు కోసం వెయిట్ చేయడం. ప్యాకింగ్ ఒకటి మిగిలింది, ఇంటికి వెళ్ళక మొత్తం ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవడమే. ఒక 9 days లాంగ్ రైడ్ అంటే మీరు ఏమనుకుంటారు? బండి నిండా లగేజ్ ఉంటుంది అనుకుంటారు కదా. సో ఒకసారి చూడండి, బండి చూపిస్తాను. ఓన్లీ అ సింగిల్ బ్యాగ్. సో ట్రావెల్ లైట్ ఈజ్ ఆర్ మెయిన్ మోటో. ఎక్కువ లగేజ్ క్యారీ చేసి స్ట్రగుల్ అయ్యి కన్నా లైట్గా ఉంటే బెటర్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేంత వరకు ట్రిప్ కన్ఫర్మా లేదా అనే డౌటే నాకు. మొత్తానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. సో వైజాగ్ బోర్డర్ అర్జెంటుగా దాటేయాలి. వైజాగ్ దాటేసి అన్నవరం దాకా వచ్చేసాం. ఒక చిన్న బ్రేక్ కావాలి మనకి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్ళిపోవడమే. వేరే అన్నవరం ఒక 10 minutes బ్రేక్ తీసుకుని జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నమాట. ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత తణుకు బార్డర్లోకి వచ్చాం మనం. ఈ లెఫ్ట్ టర్న్ అవుతే ఆర్చ్ ఉంటుంది, లోపలికి వెళ్తే తణుకు. సో మన లాస్ట్ ఉత్తరాఖండ్ బ్లాగ్ తణుకు నుంచే స్టార్ట్ చేసాం. బాయ్ బాయ్ తణుకు. ఏలూరు దగ్గరలోకి వచ్చాక ఈ కార్ చూశాను, నాకైతే మైండ్ పోయింది. ఒకసారి మీరు చూడండి, ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అయింటే బ్యాక్ వీల్ కూడా పక్కా తిరిగిపోయింది. లోపల ఉన్న వాళ్ళకి ఏం అవ్వకుండా ఉండుంటే బాగుండు. రోడ్లు ఏంటి ఇంత బాగున్నాయని ఆశ్చర్యపోతున్నా. అప్పుడు గుర్తొచ్చింది మనం విజయవాడ దగ్గరలోకి వచ్చామని. ఇంకొంచెం తొందరగా మనం హైదరాబాద్ బార్డర్ వరకు వెళ్ళిపోతే చీకటి పడే లోపల చాలా బాగుంటుంది. మొత్తానికి హైదరాబాద్కి ఇంకొక 200 kilometers ఉందనగా ఒక బ్రేక్ తీసుకున్నా. టీకి కాఫీకి కాదు, కొంచెం బాడీ స్ట్రగుల్ అవుతుంది అనిపించింది, అందుకని చక్రి, వెల్కమ్ టు ద వ్లాగ్. సో రేపటి గోవా ట్రిప్ కోసం బైక్స్ 2 సర్వీస్ చేయించడానికి హైదరాబాద్లో బయటికి వెళ్తున్నాం. మనకు హైదరాబాద్లో రూట్లు తెలియవు, ఇక్కడేమో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో
రూట్ తెలియకుండా లేదా గూగుల్ మ్యాప్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళటం అంటే నాకు తెలిసి నాకైతే అసాధ్యం. ఎందుకంటే గూగుల్ మ్యాప్ పట్టుకుని వెళ్తేనే వెళ్ళాల్సిన రూట్ కాకుండా ఇంకో రూట్లోకి ఆ రూట్లోకి వెళ్ళిపోయి హైటెక్ సిటీ అట. సో మనకు రూట్ తెలియదు, మనలో రూట్ అడిగాడు. ఇలా ఉంటుంది అన్నమాట హైదరాబాద్. అడుక్కో సిగ్నల్ ఉంటుంది, అరగంటకి యాక్సిడెంట్ అవుద్ది. ప్రతి జంక్షన్లోనే ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది, ఒకటి కాదు 4-5 ఉంటాయి. అందులోని మెఫిల్ బిర్యానీ ఉంటుంది చూడుగురు, అదిగో అమృతం. వైజాగ్లో బాంబే రెస్టారెంట్ ఉంటుంది, కొంచెం అది ఇది టేస్ట్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ప్రతి పావు గంటకు ఒక స్పోర్ట్స్ కారు లేకపోతే సూపర్ కారు కనబడుతుంది. రూట్లు తెలిస్తే ఇంకా బాగా వెళ్దాం. మనకు రూట్లు తెలియదు కదా, ఫాలో అవుతున్నాం అన్నమాట ఫ్రెండ్ని. నేను మీకు చెప్పలే కదా, మర్చిపోయాను. నిన్న విజయవాడ దాటిన తర్వాత కెమెరా లంచ్కి ఆగినప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ లాగా వచ్చి కెమెరా ఆగిపోయింది. ఎందుకు ఆగిందో అర్థం కాలేదు గురు. అది మళ్ళీ ఆన్ అవ్వదు, ఛార్జింగ్ పెట్టినా ఎక్కదు, బుర్ర పాడైపోయింది మనకి. వావ్, ఎడు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఒక మాట, ఎవడైనా హైదరాబాద్ ఊరు తెలియనోడు మీ వెనకాల ఫాలో అవుతుంటే మాత్రం ఆడి గురించి చూసుకోకుండా వెళ్ళిపోకండి. మావాడు వెళ్ళిపోయినట్టు అనవసరంగా వాళ్ళు బుక్ అయిపోతారు వెనకాల. ఇప్పుడు ఆడిని చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎక్కడ ట్రాఫిక్ ఏముండో తెలియని నాలాంటికి అది చాలా ఇబ్బంది. ఇక వాడు ఇప్పుడు రైట్ తిరిగాడు, నేను సీరియస్గా లెఫ్ట్కి వచ్చాను వాడు కనబడపోయేసరికి. అలాంటివి అనమాట. యాప్లో చూపించిన టైం కన్నా ఒక 1.5 hour లేట్గా షోరూమ్ ఓపెన్ చేస్తారట, సర్వీస్ సెంటర్. అలా కదా, నా ఎక్సైట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. వచ్చినంటే ఓహో అసలు ప్యారలల్ ట్విన్, అది కూడా ప్యారలల్ ట్విన్ ఇంజిన్. ఎంత సీసీయో నాకు తెలియదు కానీ సూపర్ ఉంది కలర్. అది అక్కడ షోరూంలోని ఆ లేసిన ఏసీకి నిద్ర వచ్చేస్తుంది, అందుకనే మన బండి సర్వీస్ చేద్దామని లేచి వచ్చేసాను. సో ఇక్కడ రైట్లో ఉంది మన సర్వీస్ సెంటర్. హోండా సర్వీస్ సెంటర్కి మన బజాజ్ సర్వీస్ సెంటర్కి ఎంత వేరియేషన్ చూడండి. కానీ సర్వీస్ బాగా చేస్తే అది ఎక్కడైనా పర్వాలేదు, హ్యాపీగా చేయించుకోవచ్చు. మన సర్వీసింగ్ అయిపోయింది. ఒళ్ళు పులిసిపోయింది బాబోయ్. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. తరువాయి భాగం వచ్చే వారం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని విషయం నాకు తెలిసేలా లైక్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని సిద్ధకొడేయండి. తొందరలోనే పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి.